మరియు అక్రమ రవాణా నిషేధిత రోజుగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీ కొల్లు రవీంద్ర గారు మరియు కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీ నిశాంత్ కుమార్ గారు మరియు డైరెక్టర్ గారు శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారు వారి ఆదేశాల మేరకు ఈరోజు వికాస్ కాలేజీలో మాదక ద్రవ్యాల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దానిలో ఆ కాలేజీ కరెస్పాండెంట్ గారు నర్సిరెడ్డి గారు భాగస్వామ్యంతో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. తదనంతరం మళ్ళీ ఈరోజు విసన్నపేటలో వికాస్ డిగ్రీ కాలేజీ వారి విద్యార్థులతో ఇక్కడ విసన్నపేట సెంటర్లో అంబేద్కర్ కూడలిలో ఒక మానాహారం నిర్వహించి ఒక ప్రతిజ్ఞ నిర్వహించి ప్రజలను విద్యార్థులను సమాజాన్ని మాదక ద్రవ్యాలకు నిరోధించడానికి వారి వంతు సహకారం వారి వంతు కృషి చేస్తూ భారతదేశాన్ని మన జిల్లాని మన గ్రామాన్ని మన రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల నిరోధక గ్రామంగా రాష్ట్రంగా జిల్లాగా మార్చాలని కృతనిశ్చయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ ఈ కార్యక్రమం భాగస్వామ్యులు కావాలని, ఈ మాదక ద్రవ్యాల రవాణా కానీ సేవించడం కానీ లేదా ఇంకేదన్నా సమాచారం తెలిస్తే మాకు తెలియజేస్తే మీ సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వారు నేరాలకు పాల్పడిన వాడి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది.